ఏంటి మంగ్లీ అక్క ఇలా చేశారు? కేడి మూవీకి సంబంధించి మంగ్లీ అక్క ఒక బూతు పాట పాడింది. అంటే ఆవిడ పాడలేదు, లిరిక్ రైటర్స్ అండ్ టీమ్ డైరెక్టర్ వీళ్ళందరూ కలిసి ఆవిడతో పాడించారు. ఆవిడ ఒక సింగర్, రెస్పాన్సిబుల్ సింగర్ అయినప్పుడు ఆవిడ కూడా పాడకుండా ఉంటే బాగుండేది. సో ఇప్పుడు ఆ కేడి మూవీ నుంచి ఆ సాంగ్ని రిమూవ్ చేశారు. అంటే ప్రజెంట్ యూట్యూబ్లో లేదు. అండ్ మంగ్లీ గారు కూడా క్షమాపణ అడుగుతూ స్పెషల్ వీడియో పెట్టారు. అండ్ ఆవిడ ట్విట్టర్లో కూడా ఒక పోస్ట్ అనేది రైజ్ చేశారు. సో ఏదేమైనా ఇలాంటి వల్గర్ పాటలని కొంచెం అవాయిడ్ చేయండి. వల్గర్ సీన్స్, వల్గర్ పాటలు ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయాయి, వస్తూ ఉన్నాయి, తీసేస్తూ ఉన్నారు. అండ్ బాలయ్య బాబు గారిది సాంగ్లు కూడా చెయ్యి ఇలా ఇక్కడ నడుము దగ్గర ఇలా పట్టేసుకొని స్టెప్ వేస్తూ ఉంటారు. ఇలాంటి కొరియోగ్రాఫర్స్ని వీళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి సార్. చేస్తేనే కొంచెం జనాలు మీ మీద ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, తాతలు, అమ్మమ్మలు ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు మూవీస్ చూడడానికి. ఎంటర్టైన్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే ప్రతి ఒక్కరు వస్తారు. సో వాళ్ళని కొంచెం ఎంగేజ్ చేయడానికి కొంచెం మంచి మంచి పాటలు, మంచి మంచి సీన్స్, మంచి మంచి కొరియోగ్రాఫర్, మంచి మంచి మూవీస్ తీయండి. సో పాత పాటలకు వెళ్తే మనం ఎంత అద్భుతంగా ఉంటాయి, వింటూ అలా పడుకోవచ్చు. మణి శర్మ ఉన్నారు, ఇళయరాజా ఉన్నారు, ఎంఎం కీరవాణి గారు ఉన్నారు, చక్రి గారు ఉన్నారు, అండ్ కోటి గారు ఉన్నారు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు. వాళ్ళ సాంగ్స్ వినండి ఒకసారి, వింటూ అలా మైమర్చిపోవచ్చు. అలాంటి సాంగ్స్ నుంచి అలాంటి స్టేజ్కి వచ్చామో చూడండి. కొంచెం ఈ బ్యాడ్ సాంగ్స్ని అవాయిడ్ చేయండి. అండ్ మీ వల్ల ఆ టీమ్కి, ఎంటైర్ టీమ్, అంటే కేడి మూవీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఆ టీం అందరికీ బ్యాడ్ నేమ్. ఆల్రెడీ మీ వల్ల మంగ్లీ గారు సారీ చెప్పారు. ఆవిడకి అవసరం లేదు కానీ చెప్పాలి, ఎందుకంటే ఆవిడ ఒక రెస్పాన్సిబుల్ సింగర్ కాబట్టి. సో ఇలాంటి కొంచెం అవాయిడ్ చేసి మంచి సినిమాలు మాకు అందించండి. థ్యాంక్ యూ.